2023 డిసెంబర్ 9వ తారీఖు నాడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి జిల్లాకు చాలా రోజుల నుండి పెద్ద దిక్కు లేదు అని అనుకున్నాం. కానీ ఈరోజు మన ప్రియతమ నాయకుడు బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల సలహాదారుడిగా నియమించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన పిసిసి అధ్యక్షుడు, మన జిల్లా బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి, అదేవిధంగా మన ప్రభుత్వ సలహాదారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సలహాదారుడుగా ఉన్నటువంటి పెద్దలు షబీర్ అలీ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మాలన మోహన్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున హరికల నరసారెడ్డి గారు, నగేష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా డిసిసిబి అధ్యక్షుడు అయినటువంటి రమేష్ రెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, మరి మన జిల్లాకి ఇంకా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారు, వినయ్ రెడ్డి గారు, మరి నిజామాబాద్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ కేశవేణి గారు కూడా, అదేవిధంగా జావేద్ అఖ్తర్ గారు, మరి రాజేశ్వర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మరి జిల్లా నలుమూలల నుండి ముఖ్యంగా బోధన్, నిజామాబాద్ అర్బన్, మరి నిజామాబాద్ రూరల్, అదేవిధంగా బాల్కొండ, హార్మోన్ నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, పత్రికా విలేకరులకు అందరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇవాళ చాలా శుభదినం. మరి పెద్దలు అందరు కూడా దయచేసి కూర్చోండి, ఎవరు కూడా నిలబడద్దు, కుర్చీలు ఉన్నాయి అందరికి కూడా. దయచేసి పక్కకు రండి, అందరు కూడా మంచి కనబడుతుంది. దయచేసి మహిళా సోదరులు అందరు కూడా, మరి మీరు చాలా దూరం నుండి వచ్చారు, చాలాసేపు అయింది మీరు వెయిట్ చేయబట్టి కూడా, మరి మీరందరినీ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతాను. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అంటే ఒకప్పుడు కాంగ్రెస్కు పెట్టింది పేరు. మరి పెద్దలు దివంగత డి శ్రీనివాస్ గారు అప్పుడు స్టేట్ అధ్యక్షుడు ఉండే, పిసిసి అధ్యక్షుడిగా, అదేవిధంగా ఇద్దరు మంత్రులు ఉండే, స్పీకర్ ఉండే ఇక్కడ ఈ జిల్లా నుండి. మరి మనము మొన్న 2023 ఎన్నికల్లో ఇద్దరం శాసనసభ్యులను గెలిచినాం. మరి తర్వాత ఎల్లారెడ్డిలో ఇద్దరు గెలిచిరు, మన కామారెడ్డి మండలంలో. ఈ విధంగా జిల్లాకు మనం ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు, మరి ఖచ్చితంగా భాగస్వామ్యం ఇవ్వాలి ప్రభుత్వంలో. ఎందుకంటే పార్టీలో పెద్దపీట వేసిరు. మన రాష్ట్ర అధ్యక్షుడికే మన జిల్లాకి ఇచ్చారు, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు, మరి రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేశారు. కానీ ప్రభుత్వంలో మనకు భాగస్వామ్యం కావాలని అనుకున్నప్పుడు మరి మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాలేదు దురదృష్టవశాత్తు. ఇవాళ మన జిల్లాను అధికారంలో భాగస్వామి చేయడానికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఒకటి కాదు, అన్ని సంక్షేమ పథకాలకు, అన్ని అభివృద్ధి పథకాలకు ముఖ్యమంత్రికి మరి సలహాదారుడుగా ఇవాళ క్యాబినెట్ హోదాలో ప్రభుత్వం నియమించింది. ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు, ఎన్నికల కంటే ముందు మనం 6 గ్యారంటీలను మనం ప్రజల ముందు పెట్టినాం. ఇవాళ 6 గ్యారంటీలు కూడా అన్నీ కూడా అమలవుతూ ఉన్నాయి. అవి దగ్గర ఒక్కొక్క బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది. ఆ 1,00,000 కోట్ల బడ్జెట్ ఏ విధంగా మీరు ఖర్చు పెట్టాలి, ఏ మంత్రివర్గానికి ఎంత ఇవ్వాలి, ఏ డిపార్ట్మెంట్కు ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించేది మరి ఈ సలహాదారులే. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమైన స్థానంలో ఉన్నారు. తప్పకుండా వారి నాయకత్వంలో మీకు అందరు కూడా తెలుసు, జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ అయినా, మరి మెడికల్ కాలేజ్ అయినా, మరి ఇంకేదైనా కానీ అభివృద్ధి పథకాలు జరిగినాయి అంటే అవి సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉండే, మరి ఆ రోజు మన జిల్లాకు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్, కొంతవరకు బాల్కొండ, మన కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియాలో మరి మనకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో
మరి ప్రాణహిత చేవెళ్ళ 2021 అండ్ 21A 22 ప్యాకేజ్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్దలు మంత్రివర్యులు ఉన్నప్పుడే 80% కంప్లీట్ అయినది. ఇవాళ మనము ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. మరి పెద్దలు తప్పకుండా ఈ జిల్లాకు కావాల్సినటువంటి సాగునీటి వనరులన్నింటినీ కూడా సమకూరుస్తారని చెప్తూ, మరీ ముఖ్యంగా మా మంచిప్ప ప్రాజెక్టు ఏదైతే ఉందో 21A మా నియోజకవర్గంలోనే దగ్గర 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు మరి రీడిజైనింగ్ పేరు మీద దాన్ని పైపులతోని వాటర్ ఇస్తామని చెప్పి మరి కెపాసిటీ పెంచి ఇంకా R&R ఇష్యూ చేసి మరి వాళ్ళ పెండింగ్లో పడినటువంటి ప్రాజెక్టు దాన్ని తప్పకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు మంచిప్పకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు సో సురేష్ రెడ్డి గారికి నేను వేదిక మీద నుండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే 21A ప్యాకేజ్ను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీరు తప్పకుండా తీసుకోవాలి, మాకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఒక అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చినాయి. మరి అదేవిధంగా ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ పేరు మీద మరి పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి. జిల్లా ఇలా విద్యారంగంలో ఇలా జిల్లా విద్యారంగంలో అన్నిటికంటే ముందుగా వెళ్తూ ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉచితంగా బస్సు ప్రయాణం, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, మరి అదేవిధంగా 500 రూపాయలకే సిలిండరు, మరి పేదవానికి డబుల్ బెడ్రూమ్ మన ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మన జిల్లాలో అన్ని నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మరి మనం ప్రారంభం చేసుకొని ఇలా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు పేదవాడికి కరణించం చేస్తూ ఉన్నాం. అందరికి కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం, అందరికి కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. జిల్లా అన్ని రంగాలలో మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా పార్టీని నడిపిస్తున్నటువంటి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా అన్ని రంగాలలో ముందుకు పోతా ఉన్నదని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ కూడా మరి విద్యలో, వైద్యంలో, వ్యవసాయంలో మరి అన్ని రంగాలలో కూడా ఇలా మరి రోడ్డు డెవలప్మెంట్లు కావచ్చు, ఇతర ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మరి అన్ని రంగాలలో మా నియోజకవర్గం కూడా ముందుకు పోతా ఉంది వీళ్ళందరి పెద్దల సహకారంతో. మీకు అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఇవాళ గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసినాం ఒక రకమైన నిర్బంధం, ఒక రకమైన మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి మొత్తం కుటుంబ పాలన, మరి ప్రజాస్వామ్యం లేదు, దోపిడీ. మీకు అందరు కూడా తెలుసు, కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా ఏ విధంగా తెలంగాణను దోసుకున్నారని చెప్పి మీకు కొత్తగా నేను చెప్పే అవసరం లేదు. కానీ ఇవాళ ప్రజాస్వామ్యం వెల్లివిరుతూ ఉంది, ఒకవైపు సామాజిక న్యాయం వెల్లివిరుతూ ఉంది. ఇవాళ మీరు చూడండి, తెలంగాణలో క్యాబినెట్ చూసుకుంటే మొత్తము సామాజిక న్యాయము మరి ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి చట్టపరమైన అంశాలన్నీ కూడా తయారు చేసి పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఇలా ఏ పని చేస్తామని అనుకున్నా మరి బీజేపీ నాయకులు ఇక్కడ ఎంపీ కావచ్చు, అక్కడ కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక శిఖండి పాత్రలాగా మరి బీజేపీ నుండి ఇక్కడ మన జిల్లాకు రావాల్సినటువంటి అభివృద్ధి పనులను కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నటువంటి సహకారం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి మనకు అందట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ మనము చూడొచ్చు, మరి టీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కలిసిపోయినాయి. ఇవాళ రెండు కుమ్ముకాయి, రెండు కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొడదామనే ఆలోచనలో పనిచేసిరు. ఇవాళ బీజేపీకి డిపాజిట్ రావలేదు జూబ్లీహిల్స్లో, రేపే మన కౌంటింగ్ ఉంది, మీరు చూడండి. అంటే ఇవాళ తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే ఇవాళ దీన్ని అడ్డుకోవడానికి బీజేపీ టీఆర్ఎస్లు కుట్రలు పంతా ఉన్నాయి. ఇవాళ అవినీతి కేసీఆర్ను, ఇవాళ అవినీతి కేటీఆర్ను, ఇవాళ అవినీతిలో ఇరుకపోయినటువంటి కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని
ఇలా బీజేపీ కాపాడుతున్నది. దయచేసి మీరందరూ కూడా మరి ఆలోచించి రాబోయే టైంలో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మీరందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మరి బీజేపీ టీఆర్ఎస్ యొక్క కుట్రలను మీరు తప్పకుండా అర్థం చేసుకొని మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మరి మహేష్ అన్న నాయకత్వంలో సుద్దల సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లాను పూర్తిగా కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొచ్చి అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రజాపతులను గెలిపించి మన జిల్లాను అభివృద్ధిలో ముందు పథంలో నిలుస్తారని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారికి మన జిల్లాకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సలహాదారుడుగా కేబినెట్ హోదాలో వచ్చినందుకు వారికి స్వాగతం తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులు జిల్లా ప్రజలకు మరి మాకందరు కూడా నిండుగా ఉండాలని చెప్పి వారు ఆయుష్ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు.